పరిషత్ అభ్యర్థుల ఎంపికపై తెరాస వ్యూహాన్ని మార్చింది. ఇప్పటివరకు జిల్లాల్లోనే అభ్యర్థులను ఖరారు చేయాలని ఆదేశించిన అధిష్టానం వివిధ వర్గాల నుంచి వస్తున్న ఒత్తిళ్లతో హైదరాబాద్లో ఎంపిక చేయాలని నిర్ణయించింది. అభ్యర్థులను మంత్రులు, ఎమ్మెల్యేలు సిఫార్సు చేయాలని సూచించిన కేసీఆర్ ఎవరికీ ఎలాంటి హామీలు ఇవ్వొద్దని, బహిరంగంగా ప్రకటించవద్దని ఆదేశించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను హైదరాబాద్లోనే ఎంపిక చేయాలని తెరాస నిర్ణయించింది. మంత్రులు, ఎమ్మెల్యేలు జిల్లాల నుంచి అభ్యర్థుల పేర్లు ప్రతిపాదించాలని సూచించిన అధిష్టానం తుది నిర్ణయం మాత్రం ఇక్కడే తీసుకుంటామని స్పష్టం చేసింది. ఆశావహులకు టికెట్లు కేటాయిస్తామని, ఎలాంటి హామీ ఇవ్వొద్దని, సభలు, సమావేశాల సందర్భంగా బహిరంగంగా ప్రకటించవద్దని జెడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థుల ఎంపికపై నిర్వహించిన సమీక్షలో గులాబీ దళపతి కేసీఆర్ వెల్లడించారు. పలు జిల్లాలకు చెందిన మంత్రులు, శాసనసభ్యులతో సమావేశమైన ఆయన కొందరితో ఫోన్లో మాట్లాడారు. పరిషత్ అభ్యర్థుల ఎంపికను తొలుత ఎమ్మెల్యేలకు అప్పగించిన కేసీఆర్ మంత్రుల ఆమోదంతో పూర్తి చేయాలని సూచించారు. అభ్యర్థుల ఎంపికపై తమపై ఒత్తిళ్లు వస్తున్నాయంటూ మంత్రులు, ఎమ్మెల్యేలు కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. టికెట్ మరో అభ్యర్థికి ఇస్తారని అనుమానంతో ఇతర అభ్యర్థులు తాము పోటీ చేస్తామని వెల్లడిస్తున్నారు. వాటన్నింటినీ దృష్టిలో ఉంచుకొని పార్టీ అభ్యర్థుల ఎంపికను సమీక్షించిన పార్టీ అధిష్టానం జిల్లాల నుంచి వచ్చిన సిఫార్సుల ఆధారంగా హైదరాబాద్లోనే జాబితాలను రూపొందించి పంపాలని సూచించింది. వాటిని పార్టీ పరిశీలకులు పరిశీలించి బీఫారాలు అందిస్తారని తెలిపింది. పలువురు మంత్రులతో పాటు మాజీ మంత్రులు సైతం తమ వారసులకు టికెట్లు ఇవ్వాలని కోరుతున్నారు. ఈ మేరకు కేసీఆర్, కేటీఆర్ను కలిసి విజ్ఞప్తి చేసినట్లు సమాచారం. వరంగల్ మేయర్ అభ్యర్థి ఎంపికపై తెరాస దృష్టి సారించింది. సీఎం కేసీఆర్, పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆ విషయంపై చర్చించినట్లు సమాచారం. ఆ పదవిని ఆర్యవైశ్య అభ్యర్థికి ఇవ్వాలని అధిష్టానం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. పార్టీ సీనియర్ నేత గుండా ప్రకాష్ రావు, మరో కార్పొరేటర్ నాగమళ్ల ఝాన్సీలు పోటీలో ఉన్నారు. అయితే అందులో ఎమ్మెల్యేల అభిప్రాయం కీలకం కానుంది. నలుగురు ఎమ్మెల్యేలు ఒకరికి మద్దతిస్తుండగా మరో అభ్యర్థికి పార్టీ నేతలు అండగా నిలుస్తున్నారు. ఈ తరుణంలో అన్ని కోణాల్లో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని అధిష్టానం భావిస్తోంది.